ప్రత్యేకించి మన కృష్ణా జలాల్లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా మన జిల్లాకు అన్యాయమే జరిగిందని చెప్పాలి. ఎందుకోసం అసలు యుద్ధం జరిగిందే, నీళ్లలో నిప్పురవ్వలు రగిలిందే తెలంగాణలో నీటి కోసం, నీటి వాటా కోసం. కృష్ణా అనేటటువంటి నది మన మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్లో ఎంటర్ అయితే అది బయటికి వెళ్ళేంత వరకు కూడా దాదాపు 308 కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పారుతుంది. కానీ ఎన్నడూ కూడా మనం ఉన్నటువంటి కెపాసిటీకి సంబంధించి కూడా నీళ్ళు వాడుకోలేకపోయినాం. సరే, అన్ని రకరకాల లెక్కలు చెప్పి 299 టీఎంసీలు మనము వాడుకునే పరిస్థితి ఉందని చెప్పిండ్రు, కానీ అవి కూడా మనం ఎన్నడూ కూడా ఫుల్ కెపాసిటీకి వాడుకోలేదు. సో అల్టిమేట్గా మనకు కృష్ణాలో 550 టీఎంసీలు రావాలి. 550 టీఎంసీలు రావాలంటే మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి మహబూబ్ నగర్లో దాన్ని వాడుకునేటటువంటి ఆస్కారం ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కట్టినాం. పాలమూరు రంగారెడ్డి కట్టినప్పుడు ఏమైంది, ఏదైతే అంతకుముందు ఎక్సెస్ ఉన్నాయో 45+45 90 టీఎంసీకి కడుతున్నామని బీఆర్ఎస్ గవర్నమెంట్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఎట్లయితే కాళేశ్వరం ఉరుకులు పెట్టిందో అట్లా పాలమూరు రంగారెడ్డి ఉరుకులు పరుగులు పెట్టుంటే ఈ పాటికి రిజల్ట్ వేరేగా ఉంటుండే. కానీ అట్లా జరగలే. ఇప్పుడు మేము పోయి వచ్చిన వట్టెం రిజర్వాయర్ కట్టిండ్రు కరెక్టే, కానీ దానికి సంబంధించిన కాలువలు కానీ దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కానీ ఎక్కడ తయారు కాలే. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏంటిదంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మేము 6.5 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇచ్చినాం తెలంగాణ వచ్చిన తర్వాత. కరెక్టే, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ అసలు మహబూబ్ నగర్ జిల్లా విస్తీర్ణం భారతదేశంలోనే నంబర్ 1 జిల్లా. మన విస్తీర్ణంలో 30 లక్షల ఎకరాల పైచిలకు ఉండేటటువంటి జిల్లా. అంటే 25 లక్షలు దాదాపుగా పంటలు పండించుకునే భూములే ఉన్నాయి. ఆ 25 లక్షల పంటలు పండించుకునే భూమిలో తెలంగాణ వచ్చిన ఈ 12 ఏళ్లకు కేవలం 6.5 లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చాం. ఇది కరెక్టేనా? దాన్ని మనం ఏమందాం, ఎట్లా చూద్దాం? ఇంకొకటి, ఈ ప్రాజెక్టులు ఫినిష్ చేయకపోవడం వల్ల జరిగిన పెద్ద నష్టం ఏంటిది? తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకు కూడా ఆ 45 టీఎంసీల 90 టీఎంసీల ఇప్పుడు సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ లొల్లి పెట్టుకున్న లొల్లి కోసే పక్కకు పెడితే వాటి మీద హక్కు రాలే మనకు. ఒకవేళ ప్రాజెక్టు కట్టేసి ఉంటే హక్కు వస్తుండే. ఇవాళ ఆంధ్రాలో లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏమంటారు, ఈ ఉట్టిగా వరద నీళ్ళు వస్తున్నాయి భయ్, మేము వరద నీళ్ళకు ప్రాజెక్టులు కట్టుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు కట్టుకోవడంలో వాళ్ళ తెలివితేటలు ఏంటిది? మనం ఎక్కడ వెనుకబడిపోయినాం అంటే వరద నీళ్ళు పేరు చెప్పి ప్రాజెక్టు కట్టుకుంటే రేపు యాక్చువల్గా ట్రిబ్యునల్లలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ కట్టేసుకున్నారు కదా వీళ్ళు, 100 టీఎంసీల ప్రాజెక్టు కట్టుకున్నారు కాబట్టి 100 టీఎంసీలు వీళ్ళకి ఇచ్చేద్దామంటారు. సో అట్లా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది కట్టేసి ఉంటే ఇప్పటికే మనకు 90 టీఎంసీ హక్కుభుక్తంగా వస్తుంది. ఇప్పుడు అది జరగలేదు. కాంగ్రెస్ ఏం చేసింది, ఆ ఉన్న 19 కూడా ఓడగొట్టి 45 టీఎంసీలు చాలని వాళ్ళు ఉత్తరం రాశారు. అంటే అసలు వాడుకోవాల్సిన 550 టీఎంసీలో ఏం వాడుకుంటున్నాం? కరెక్ట్ వాడకమే లేదు. లేని దాంట్లో ఇంకో 45 టీఎంసీ వీళ్ళు ఓడగొట్టేసారు. ఇప్పుడు డైరెక్ట్గా లెటర్ రాసి మాకు 45 టీఎంసీ చాలు అని చెప్పి. సరే, ముందు 90 టీఎంసీది మరి కరెక్ట్ ఉందా? ఇరిగేషన్ అన్ని పర్మిషన్స్ వచ్చినాయా? మెన్షన్ చేసి ఉన్నదా అంటే ఆనాడు మనం వాటర్ ప్రాజెక్ట్ కింద చూపించి పర్మిషన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ హక్కును కూడా పోగొట్టింది. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా లిటరల్లీ నాగర్ కర్నూలు జిల్లానే కొండారెడ్డిపల్లె ఆయన జన్మస్థానం. ఈ జిల్లా పుట్టినటువంటి బిడ్డ, మొత్తం నేను నల్లమల్ల పిల్లి బిడ్డను, నల్లమల్ల నాదని చెప్పుకునేటటువంటి బిడ్డ, ఏం చేస్తున్నారు మీరు? ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిలో 21 ప్యాకేజీలు ఉంటాయి. 18 ప్యాకేజీలే పని మొదలైంది. ఆ పాలమూరు రంగారెడ్డిలో 3 ప్యాకేజీలు తీసి పడేసారు. అంటే రంగారెడ్డి ఎగిరిపోయింది, వికారాబాద్ ఎగిరిపోయింది. డిండికి ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇంతవరకు ఒక సుక్క కూడా ఇవ్వలేదు. ఏంది 10 ఏళ్ళల్లో 10 సార్లు సర్వే చేసిరు. 8-9 కోట్లు డిండి ప్రాజెక్టుకు సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద 10 సర్వేలు జరిగినాయి. చేసినటువంటి కన్సల్టెంట్కు 10 కోట్లు ఇచ్చారు, కానీ కనీసం చుక్క నీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. ఇక ఈ పాలమూరు రంగారెడ్డి 21 ప్యాకేజీలలో 3 ప్యాకేజీలు రంగారెడ్డి వికారాబాద్ విడిచిపెట్టినాం. 18 ప్యాకేజీలు పని జరగాలి. ఈ 18 ప్యాకేజీలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? మళ్ళీ ఈ నారాయణపేట కొడంగల్ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన భీమాలో పెట్టుకున్నాడు. మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మనం నారాయణపేటలో కానుకుర్తికి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, మీరు ఇంటేక్ పాయింట్ జూరాల పెట్టుకుంటే మనకు ఎక్కువ వాటర్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ జిల్లా బిడ్డ అయి ఉండి జూరాలను వాడుకోకుండా, జూరాల నుండి ఎక్కువ నీళ్ళు తీసుకోకుండా భీమా నుండి పెట్టుకొని మళ్ళీ దాన్ని పాలమూరు రంగారెడ్డిలో భాగం చేస్తే ప్రత్యేకమైన లాభం ఏం లేదు. అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది. సో బీఆర్ఎస్ వచ్చింది, రెండేళ్ళు కాంగ్రెస్ వచ్చింది,
వచ్చిన తర్వాత నీళ్లు రాలేదని అంటలేను నేను, 6.5 లక్షలు వచ్చినాయి. కానీ ఎన్ని ఎకరాలకు రావాలి? 25 లక్షల ఎకరాలకు రావాల్సింది 6.5 లక్షల ఎకరాలకు వచ్చినాయి. ఆడికే మన పాలమూరు బిడ్డలు మంచోళ్ళు కాబట్టి, అంతకుముందు ఆ మాత్రం కూడా నీళ్లు చూడలేదు కాబట్టి 14లో 13 సీట్లు గెలిపించారు. 13 సీట్లు గెలిపిస్తే మనం చేసింది ఏంది? వట్టెం రిజర్వాయర్ కట్టిరు. మీరు బాగా చూసుకోవాలి, బాగా నోట్ చేయాలి. వట్టెం రిజర్వాయర్ కట్టిరు. ఏ రిజర్వాయర్ కట్టాలన్నా కూడా అందులో మొత్తం ఆ బండులో నల్ల మట్టిని నింపుతారు. వట్టెం రిజర్వాయర్ కింద 900 ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవడానికి అప్పచెప్పడం జరిగింది ఆ ప్రాజెక్టు. ఇప్పుడు ఆ 900 ఎకరాలు ట్యాంకులో లేవు, బండు కింద లేవు, అవి ఫ్రీగా బయట ఉన్నటువంటి. అయితే ఆ నల్ల మట్టిని వాడలే. వట్టెం రిజర్వాయర్లో రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, చెరువులకి వెళ్ళి మట్టిని తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ కట్టలో పోసుకున్నారు. మరి 900 ఎకరాలు ఏమైనాయి? ఇలా 900 ఎకరాలు నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా. కాంట్రాక్టర్ల చేతిలో రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇచ్చిన 900 ఎకరాలు ఇలా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్లు తోటలు పెట్టుకొని సామ్రాజ్యాలు చేసుకొని గేట్లు పెట్టుకొని కూర్చున్నారు. నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బీఆర్ఎస్లో బాగా అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అంటారు కదా, మీకు దమ్ముంటే, ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ఆయన ఈ 900 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయాలి. మీరు కాంపెన్సేషన్ ఇచ్చిందంతా 1 లక్ష, 3 లక్షలు, 2 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. ఆ 900 ఎకరాలు కేవలం నల్ల మట్టి కొట్టుకోవడానికి ఇచ్చిరు, వట్టంకి ఇచ్చేసేయండి రైతులకు. ఎందుకు ఇయ్యరు? మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు కవులు అనుకోండి, ఏదైనా అనుకోండి, మాఫ్ చేయండి, ఫ్రీగా 900 ఎకరాలు రైతులకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక నేను ఇక్కడికి వస్తున్నా అంటే చాలామంది మెసేజ్లు పెట్టారు, చాలామంది జరిగినటువంటి ఆగడాలు అన్యాయాల మీద మెసేజ్లు పెట్టారు. కానీ అవి మాట్లాడుకుంటా పోతే 2 పర్సనల్ అవుతున్నాయి తప్పితే అందులో ప్రజలకు వనకొచ్చేది లేదు. ఈ 900 ఎకరాలు ఒకవేళ మా జాగృతి పోరాటంతో రైతులకు వస్తే న్యాయం జరుగుతుంది కాబట్టి ఇది నేను చెప్తా ఉన్నా. బాజాప్తా ఈ కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి. రిజర్వాయర్కి వాడలేదు, దానిలోకెళ్ళి ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు, మొత్తం చెర్లకెళ్ళి మట్టి ఎత్తుకొచ్చుకొని ఆ కట్ట కట్టిండ్రు. సో అవి ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. రెండోది, నెక్స్ట్ మేము మెడికల్ కాలేజ్కి ప్లస్ అదే హాస్పిటల్కి పోయేది ఉండే. మెడికల్ కాలేజ్ అయితే పెద్ద కథ మీ నాగర్ కర్నూలులో చాలా జోకు. 40 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. ఏమని రాసిరంటే ఆ 40 ఎకరాల ల్యాండ్లో మెజారిటీ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది పాపం దళితులది. దళితులంట ముందుకొచ్చి మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలి కాబట్టి మేము మీకు రాసిస్తున్నాం అని చెప్పి రాసిచ్చిరంట. అంటే 1 ఏకరు, 1.5 ఏకరు, 1/2 ఏకరు ఉన్నటువంటి రైతులు, అదే తమ జీవనాధారంగా బతికేటటువంటి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేసిర్రు అని చెప్పి చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్గా జరిగింది ఏంది మీ అందరికీ తెలుసు. ఆ దళితులు మాట్లాడినా ఏది చేసినా వాళ్ళ నోరు మూయించి పైసలు ఇచ్చి వాళ్ళని ఎల్లగొట్టి తీసుకున్నారు. మరి పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి కదా, 40 ఏకర్స్ ల్యాండ్ లేదా నాగర్ కర్నూలు చుట్టుముట్టు ఉండంగా దళితుల భూమిని తీసుకుని దౌర్జన్యంగా మెడికల్ హాస్పిటల్ కట్టిరు. హాస్పిటల్ ఫినిష్ అయింది, కాలేజ్ ఫినిష్ అయింది. కాకపోతే దళితులకు మాత్రం అన్యాయం జరిగింది. అసైన్మెంట్ ల్యాండ్ అంటేనే ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ జీవనాధారం కోసం, దాన్ని కూడా లాక్కున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కలెక్టర్ గారు దానిలో రివ్యూ చేయాలి. ఆ దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయినారో వాళ్లకు భూమి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.